హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ నిన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది దానికి బెంగళూరు ఎయిర్పోర్ట్ వేదికగా మారింది ఆల్ ఆఫ్ సడన్ గా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో యాదృచ్ఛికంగా ఎదురుపడ్డారు కాసేపు వాళ్ళు పక్కకెళ్ళి అంటే భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి ఏకాంతంగా ఇద్దరు మాట్లాడుకున్న విజువల్ ఒకటి బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డీకే శివకుమార్ ప్రముఖ పాత్ర పోషిస్తారా అన్న చర్చ కూడా మొదలైంది ఎందుకంటే ఆయన గతంలో కర్ణాటక ఎన్నికల్లో ఆయన ఏం చేశారో చూసాం తెలంగాణ ఎన్నికల్లో కూడా పార్టీ చేరికలకు సంబంధించి వైఎస్ షర్మిల పార్టీ విలీనానికి సంబంధించి డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం అటు హైకమాండ్కు ఇటు తెలంగాణ కాంగ్రెస్కు మీడియేటర్గా ఆయన చాలా కీలక పాత్ర వహించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ ఎత్తులు వేస్తున్న తరుణంలో డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడు కలయిక దేనికి సంకేతం అన్నది చర్చనీయాంశం అవుతోంది ఈ నేపథ్యంలో అంటే త్వరలోనే ఏపీసీసీ కూడా బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ పగ్గాలను కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వైఎస్ షర్మిల చేతిలో పెట్టే దిశగా పావులు కదుపుతోంది కాంగ్రెస్ అధిష్టానం ఈ నేపథ్యంలో అంటే వచ్చే ఎన్నికల్లో ఓటు చీలిక లేకుండా కాంగ్రెస్ టీడీపీ మద్దతు కోరుతోందా టీడీపీకి మద్దతు ఇచ్చేలాగా పావులు కదుపుతోందా చంద్రబాబు నిన్న కలిశాడంటే ఆయన ఎట్లాగూ ఢిల్లీలో చక్రం తిప్పుతాడు కాబట్టి ఇండియా కూటమికి ఆయన ఏమైనా దగ్గర అవుతున్నాడా అన్న ఈక్వేషన్ కూడా బయటకు వస్తుంది అయితే ఇక్కడ కొంతమంది టీడీపీ సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే ఇది యాక్సిడెంటల్గా జరిగిన వ్యవహారం అని కానీ యాక్సిడెంటల్ కాదు కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే అంతర్గతంగా ఒకటే సమయంలో ఇద్దరు కీలక నేతలు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఎట్లా ఉంటారు పాయింట్ నెంబర్ 1 రెండోది యాక్సిడెంటల్గా కలిశారనుకుంటే ఇద్దరికి ఏం పని లేదా చాలా అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో 4 నెలల్లో ఉన్న తరుణంలో జనసేనతో పొత్తు అభ్యర్థుల కసరత్తు ఇట్లా చాలా సమీకరణాల నేపథ్యంలో హెక్టిక్ షెడ్యూల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు అఫ్కోర్స్ డీకే శివకుమార్ ప్రస్తుతానికి అంటే జాలీగా ఉండొచ్చేమో కానీ చంద్రబాబు నాయుడుకి అయితే చాలా కీలకమైన సమయం ఉంది కదా ఇట్లాంటి తరుణంలో ఆయన కోసం ఈయన కోసం ఆయన ఎదురు చూసుకుంటే ఎట్లా కూర్చుంటారు సో ఇది ముందే ఫిక్స్ అయిన షెడ్యూల్ అన్నది మైరా మీడియా గుర్తించిన విషయం ఈ ఇద్దరి మధ్యలో సంభాషణకు మీటింగ్కు అంటే కొన్ని నిమిషాల పాటు జరిగిన సంభాషణనే కావచ్చు దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లాగో ఆయన చంద్రబాబు శిష్యుడు కాబట్టి ఇద్దరి మధ్యలో మీటింగ్కు రేవంత్ త్రూలో లాబింగ్ జరిగింది అన్నది ఒక ఈక్వేషన్ బయటకు వచ్చింది ఇది యాక్సిడెంటల్ ఎంత మాత్రం కాదు యాదృచ్ఛికం అసలే కాదు క్రియేట్ చేసుకొని అంటే అవకాశాన్ని సృష్టించుకొని కలిసిన మీటింగ్ అని చెప్పి ఒక వర్గం చేస్తున్న వాదన సో మొత్తం మీద అంటే మరొక నెల రోజుల లోపల తెలంగాణలో గతంలో మనం చూసినాం బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ చేసిన ఎత్తుగడలు ఫలించినాయి ఆబ్వియస్లీ మ్యాజిక్ ఫిగర్ను దాటి కాంగ్రెస్ విజయం సాధించింది సేమ్ ఆంధ్రాలో కూడా అట్లాంటి ప్రయత్నమే టీడీపీ చేస్తోందా అన్న ఈక్వేషన్ బయలుదేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇస్తుందా లేదంటే కూటమిలో భాగంగా కాంగ్రెస్కు కొన్ని సీట్లు ఇచ్చి పోటీలో నిలబెడతారా అన్నది తేలాల్సి ఉంది ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎత్తుగడలేంటి డీకే శివకుమార్ మంతనాలేంటి కాంగ్రెస్ హైకమాండ్ ఎట్లాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నది అన్నది రాబోయే కాలంలో తేలనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్